హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఏంటంటే, మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో వంటలు కానీ ఏదైనా చూసి మోసపోయారా? అంటే వాళ్ళు చూపించడమేమో మంచిగా కర్రీ కానీ టేస్ట్ అయినా ఏదైనా మంచిగా డెకరేషన్ కానీ ఇలాగ చాలా నీట్గా ఉంటుంది. నేను టమాటా పచ్చడి పెడదాము, టమాటాలు రేటు తక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడు 100కి 7 కేజీలు 6 కేజీలు అలా ఇస్తున్నారు, 8 కూడా ఇస్తున్నారు బాగా పండిన టమాటాలు. నేను 100కి 7 కేజీలు తీసుకొని 4 కేజీలు పచ్చడి పెడదామని చెప్పి కట్ చేసి అలానే యూట్యూబ్లో చూసి ఉప్పు పసుపు ఇవన్నీ వేసి ఊరబెట్టాను. 3 డేస్ ఎండబెట్టాను. ఒక మహాతల్లి ఏం చెప్పిందంటే నాకు, ఇవి 3 డేస్ ఊరబెట్టిన తర్వాత వాటర్లో పిండి టెర్రస్ మీద ఎండబెట్టాలి టమాటా ముక్కలు. వాటర్ కూడా ఒక 2 అవర్స్ ఎండలో పెట్టండి. సాల్ట్ ఏమైనా తక్కువైనా సరే పచ్చడి బూజు రాకుండా ఉంటుంది. వాటర్ కూడా వేడెక్కుతాయి కదా ఎండలో పెడితే, ఇంకా మళ్ళీ స్మెల్ రాకుండా ఉంటుంది అని చెప్పింది. ఆ మహాతల్లి మాటిని నేను ఏం చేశాను, అలానే ఎండలో పెట్టా 2 రోజులు. ఒకరోజు 2 అవర్స్, ఒకరోజు 2 అవర్స్, ఒకరోజు పెట్టలేదు. 3 డేస్ ఏమో ముక్కలు ఎండబెడతాం. 3 డేస్ ముక్కలు ఉప్పులో ఊరనిస్తాము. వాటరు వస్తాయి కదా, దాంట్లో వాటర్ ఏర్పడతాయి ఆ ముక్కల్లో. ఆ ముక్కలు పిండేసి మనము ఎండేసుకుంటాం. ఏదైనా పట్టో చున్నీయో ఏదో ఒకటి వేసుకొని ఒక క్లాత్ ఎండేసుకుంటాం ఎండలో. ఈ వాటరు ఉంచి ఈ ముక్కలు 3 డేస్ ఉంచి తర్వాత మళ్ళీ పిండి వాటిని 3 డేస్ ఎండలో ఎండేయాలి. నేను అలానే చేశాను. 2 డేస్ 1 అవర్ 2 అవర్స్ అలాగా ఈ వాటర్ డబ్బా కూడా పెట్టండి అని చెప్పింది. అంతా పైన బుర్ర బుర్ర అంటుంది కదా, పైన వైట్గా మురిగిపోతే ఏదన్నా పప్పు పైన అలాగొచ్చింది. అప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు మాకు పక్కింటి ఆంటీ చెప్పింది, అలా పెడితే వాటర్లో మనం పిండినప్పుడు టమాటా గుజ్జు పోతుంది కదరా, ఆ వాటర్లోకి ఆ గుజ్జు అంతా ఎండకి పైకి ఇట్లాగా వచ్చి పులిసిపోయిద్ది కదరా అని చెప్పింది. ఇది అవును కదా, ఇట్లాగా సేమ్ అలానే పైకి వచ్చేసింది. ఆ గుజ్జంతా పైకి వచ్చి మొర అంటుంది అట్లా లూజ్గా. ఇక నేను చెప్పాలన్నా నాకు అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 కేజీలు టమాటాలు. ఫస్ట్ టైం నాకు టమాటా పచ్చడి ఇప్పటివరకు చేయాల. యూట్యూబ్లో చూసి చేద్దామని అనుకున్నాను. నేను అది ఇంకొక వీడియో పెడతాను, ఆ వాటర్ ఎలా ఉన్నాయి, ఆ ముక్కలు ఎలా ఉన్నాయి అనేసి. కామెంట్ చేయండి ఎవరైనా అది చూడాలనుకుంటా వాటర్ ఎలా ఉన్నాయో. నేను చేసిన మిస్టేక్ మీరు ఎప్పుడు చేయొద్దు. మీ పెద్దల్ని ఎవరినైనా ఫోన్ చేసి కనుక్కోండి. ఓన్లీ యూట్యూబ్లో చూసే గుడ్డిగా మోసపోవద్దు. మా అమ్మని అడిగాను కానీ నేను మా అమ్మని ఫాలో అవ్వకుండా యూట్యూబ్ ఫాలో అయ్యాను. అస్సలు ఎంత పెద్ద నా బుద్ధి తక్కువ. 4 కేజీలు టమాటాలు. అయ్యో, నా ప్రాణం పోయినట్టు అనిపించింది నాకైతే. అస్సలు ఉంటారు ఇలాంటి వాళ్ళు కొంతమంది. ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు కదా, నీకు చేత అయితే యూట్యూబ్లో పెట్టు, లేదంటే పెట్టక. ఎందుకు ఇలాగ అందరినీ నువ్వు మోసం చేయడం పెట్టి? నిన్ను చూసి ఎంతమంది ఫాలో అవుతారు, ఎంతమంది మెటీరియల్ వేస్ట్ అవుతుంది. ఇలాగా చేద్దామని ఆశగా ఇట్లా చెడిపోతే ఎంత డిసప్పాయింట్ అవుతారు. కొంచెం కర్రీ అన్నా అయితే ఏమో పెద్ద బాధ అనిపించదు. పచ్చడి సంవత్సరం నిల్వ ఉండాలి, 6 నెలలు 5 నెలలు అట్లా నిల్వ ఉండాలని చెప్పి పెట్టుకుంటారు ఒక్కొక్కళ్ళు. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు ఎవరికైనా జరిగితే కామెంట్ చేయండి తప్పకుండా. మనం మాత్రం ఏం చేస్తాం, సర్లే ఇంక వదిలేయాలి. ఇట్లాంటివి జరుగుతుంటే ఇదొక ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ టైం మంచిగా చేస్తాం కదా, ఏదో ఒకటి కవర్ చేయాలి. ఇప్పుడు ఆ ముక్కల్ని ఏం చేయాలి అర్థం కావట్లేదు. మా అమ్మకి చెప్తే తిట్టిద్దని నేను మా అమ్మకి కూడా చెప్పలేదు. సొంత పెత్తనం అవసరమని నేను చెప్పినట్టు చేయొచ్చు కదా అని ఎక్కడ తిట్టిద్దని నేను ఫోన్ చేసి చెప్పలేదు. ఇంతే, చిన్నప్పటి నుంచి పనులు చేయిస్తే పద్ధతిగానే ఉంటుంది మనకు కూడా, అన్నీ తెలిస్తే. గారాబంగా పెంచితే ఇప్పుడు పచ్చళ్ళు పెట్టాలన్నా ఏం చేయాలన్నా ఏం చేస్తాం, యూట్యూబ్ని ఫాలో అయ్యి. ఒక్కొక్కరు మంచోళ్ళు ఉంటారు, అందరిని అనట్లేదు. ఒక్కొక్కళ్ళు ఇలాగ చేసేవాళ్ళు ఉంటారు. ఏమొస్తుందో వాళ్ళకి నాకు అర్థం కాదు, వ్యూస్ కోసం ఇలాగా. అబ్బా, డిసప్పాయింట్ అయిపోయా. సర్లే ఆ టాపిక్ వదిలేయండి. నేను మీషోలో ఒక 4 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. ఒకటి వచ్చేసి ఫ్రిడ్జ్ పైన కవరు, చూసే ఉంటారు మీరు వీడియోలో నేను మాట్లాడేటప్పుడు. ఇంకొకటి వచ్చేసి ఫ్రిడ్జ్ వెజిటేబుల్స్ వేసుకోవడానికి అదిగో బాక్స్ చాలా గట్టిగా ఉంది, మంచిగానే ఉంది. అయితే ఎక్కువ పట్ట 1 కిలో కంటే. దొండకాయలు అయితే 2 కిలోలు పడతాయి, కానీ టమాటాలు అవి అయితే లావుగా రౌండ్గా ఉంటాయి కదా, 1 కిలోనే పడతాయి.
మంచిగానే ఉన్నాయి బాక్సులు కూడా. కింద అది ఇచ్చారు వాటర్ వ్యాపరేట్ కోసం, కుళ్ళిపోకుండా కింద అడుగు తగిలి అది ఇచ్చారు. బాగున్నాయి బాక్సులు. 6 వస్తాయి. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగున్నాయి. ఆ ఫ్రిడ్జ్ పైన కవర్ వేసేది కూడా క్లాత్ మంచిగా ఉంది, కాటన్ క్లాత్. మీరు కూడా పెట్టుకోండి, మంచిగానే ఉంది క్లాత్. ఇంకొచ్చేసి ఇంకొకటి ఆయిల్ చేత్తో పెట్టుకోకుండా ఇట్లా అంటే ఆయిల్ అవుతుంది కదా. అయితే ఇది ఎక్కువ ఆయిల్ పట్టదు, 6 ml వచ్చింది. అందుకోసం అనేసి నేను దాన్ని రిటర్న్ ఇచ్చేసాను. అది వేస్ట్. ఇంకొకటి ఉంటుంది కోంబులాగా, ఆయిల్ అప్లికేటర్ కోంబ్ అని కొట్టండి వస్తుంది. ఆయిల్ అప్లికేటర్ కోంబ్ అని కొట్టండి, కోంబు బాటిల్ అని కొట్టండి. ఆయిల్ అప్లికేటర్ కోంబు బాటిల్ అని కొట్టండి. మీషోలో అయినా దేంట్లో అయినా వస్తుంది. బాటిల్కి ఒక దువ్వెనలాగా మూత పెట్టి వస్తుంది. అది మంచిగా ఉంది, అది నేను ఆల్రెడీ వాడుతున్నాను. ఇది కొత్తగా ఉంది కదా, ట్రై చేద్దామనేసి ఆర్డర్ పెట్టాను. దీనికంటే పాతదే బాగుంది నేను వాడేదే. ఆ బాటిల్కి కోంబులాగా వస్తుంది పూసుకోవడానికి. బాటిల్ పైకి ఎత్తేసి ఆ బాటిల్ని ప్రెస్ చేస్తూ ఇట్లా దువ్వుతుంటే ఆ దువ్వెనలో నుంచి ఆయిల్ కింద స్కాల్ప్ కంటిద్ది అనమాట. డాండ్రఫ్ లాంటిది. ఇది చాలా చిన్నగా వచ్చింది, అంత పెద్ద బాక్స్కి అంత చిన్నది. లోపలంతా డొల్లే, పైన పటారం లోన్ లటారం అన్నట్టుంది ఈ బాక్సు. ఎవరు చేశారు కానీ ప్యాకింగ్. ఐ డ్రాప్స్ అంత దానికి అంత పెద్ద బాక్స్ ఇచ్చిండ్రు, పైన పటారం లోన లొటారం. చూస్తే నాకైతే ఇది నచ్చలేదు, నిజంగా చెప్తున్నాను. ఎక్కువ ఆయిల్ అయితే రావట్లే. వాటర్ పోసి టెస్ట్ చేశాను కూడా నేను, నాకు నచ్చలేదు. మరి ఇక మీ ఇష్టం, పెట్టుకుంటానంటే పెట్టుకోండి, నాకైతే ఇది నచ్చలేదు. ఫ్రిడ్జ్ కవర్ బాగుంది, ఫ్రిడ్జ్లో బాక్సెస్ బాగున్నాయి. మర్చిపోయా, ఇది చెప్పలేదు కదా, ఫ్రిడ్జ్ గ్లాస్ మీద వేసుకుంటాం కదా, ఇవి ప్లాస్టిక్వి కాగితంలాగా, అవి చాలా బాగున్నాయి. ఫ్రిడ్జ్ ప్లేట్ మీద వేసుకుండేవి పేపర్సు చాలా బాగున్నాయి. అవి మాత్రం అవి ఖచ్చితంగా పెట్టుకోండి. ఒకవేళ మీకు ఎవరైనా లేకపోతే ఇప్పటి వరకు తీసుకోపోతే గీతలు పడకుండా ఉంటుంది. అది వేయడం వల్ల క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మనం పెరుగుబడ్డా ఏదైనా పడిపోయినా, పిండి తీస్తాం కదా గెంటితోటి, దోసపిండి, ఇడ్లీ పిండి అలాంటివి దాని మీద పడిపోయినా, పెరుగు పడిపోయినా చాలా యూజ్ఫుల్. అది మాత్రం చాలా బాగుంటుంది. అవి తీసుకోండి. ఆ ప్లాస్టిక్వి గ్లాస్ మీద వేసుకుండేవి తీసుకోండి. అవి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.